హలో అందరికీ పులిహోరని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూసేద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు అయితే నువ్వులు, మెంతులు, ధనియాలు, మినపగుండ్లు, ఎండుమిర్చి వీటిని అయితే ఇలా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు స్పూన్లను తీసుకుంటే సరిపోతుంది. మెంతులైతే కొంచెం తక్కువ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని అయితే ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పొడినైతే పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మీకు కొద్దిగా కావాలంటే ఎక్కువే వేసుకోండి. అందులో నేనైతే ఆవ నూనెని తీసుకున్నాను, మస్టర్డ్ ఆయిల్. అది వేసుకున్న తర్వాత తాలింపు గింజలను అయితే వేసుకోవాలి. ఇవైతే పులిహోరకి కంపల్సరీ అండి. ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మల్ని వేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఇప్పుడు పల్లీలను అయితే వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసుకొని కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. కొత్తిమీర ఫస్ట్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే సరిపడా మిర్చిలను అయితే తీసుకోవాలి. ఓ 2-3 ఉంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం చింతపండునైతే గ్రైండ్ చేసుకోవాలి. చింతపండుని వేడి నీటిలో కొద్దిగా సేపు ఉంచేసి దాన్ని కడిగేసి తర్వాత వేడి నీళ్ళతో కొద్దిగా మిక్సీ పట్టేస్తే గుజ్జు అనేది రెడీ అయిపోతుంది. ఆ గుజ్జునైతే దీంట్లో వేసుకొని ఇందులోనే మిరియాల పొడిని కొద్దిగా వేసుకొని ఇంగువ కూడా కొద్దిగా వేసుకొని ఇలా మొత్తం వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఇందులోనే పసుపు అయితే సరిపడినంత వేసుకోవాలండి. ఇలా వేసేసి మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ వాటర్ కావాలంటే చింతపండు గుజ్జు మనం మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. గుజ్జు అనేది చాలా తిక్కగా వస్తుందండి. చిక్కగా వచ్చేసి చాలా బాగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసేసి ఇలా కలిపేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసి మగ్గియాలండి 5 మినిట్స్. ఇలా మొత్తం మగ్గిన తర్వాత మనం ఫస్ట్ పట్టుకున్న మసాలాను అయితే దీంట్లో వేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని అయితే ఇలా పొడి పొడిగా వండుకోవాలండి. ఆ రైస్ని అయితే దీంట్లో వేసేసి మొత్తం అయితే కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పులిహోరనైతే. ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా మసాలా వేసి చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోనే సరిపడినంత ఉప్పునైతే వేసుకోవాలండి. మనకు రైస్లో ఉప్పు వేసుంటే అవసరం లేదండి. ఒకవేళ వేయకుంటే మాత్రం ఈ రకంగా తర్వాత వేసుకోవచ్చు. లాస్ట్కి వేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటే సరిపోతుంది. పులిహోర అనేది ఈ రకంగా చేసుకుంటే చాలా కమ్మగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.